హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం రైతులు పడే బాధలు, రైతులకు ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియో ద్వారానైతే నేనైతే మీతోనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి రైతుకైతే పేరు పేరునైతే ధన్యవాదాలు ఇంకా మీ అందరికీ. ఓకేనా? రైతు ఉదయం మనం లేచేసరికే రైతు అయితే పొలంలో ఉంటాడు. మనం ఇంకా అసలు నిద్రలోనే ఉంటాం. కళ్ళు తెరవక ముందే మన రైతు తన జీవితం అయితే మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఫస్ట్ క్షణం అయితే వెంటనే పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. చీకటి తొలగిపోయేలోపే పొలానికి అయితే వెళ్తాడు రైతు. చల్లని గాలి, నేల సువాసనల మధ్య, పక్షులు కిలకిల సౌండ్లు చేస్తున్న మధ్య అతని రోజు అయితే మొదలు పెడతాడు. మనకు రోజు ఆఫీస్ వర్క్ కానీ, స్కూల్ వర్క్స్ కానీ, ఇంకా వేరే బిజినెస్ వర్క్స్ కానీ, ఎవరు ఎలాంటి వర్క్స్ చేస్తూ ఉన్నా కానీ రైతు మాత్రం రోజు ప్రారంభించేది మాత్రం మార్నింగ్ పొలం దగ్గరనే. ఇంకా రైతు కష్టం అయితే మనమైతే మాటల్లోనైతే చెప్పలేము, కానీ తన కష్టం అయితే చాలా గొప్పదని అయితే చెప్పుకోవాలి. ఇంకా ఈరోజు రైతు లేకపోతే అయితే మనమైతే లేము అనే విషయం అయితే నేనైతే 100కు 100% అయితే చెప్తా. ఇంకా రైతులు పడే కష్టం అయితే మనం మాటల్లోనైతే చెప్పలేము. రైతు బాధలు ఎలా ఉంటాయి అని అంటే, ఒకసారి భారీగా వర్షం పడినా, ఒకసారి గాలులు బాగా వీచినా కానీ పంటనైతే మొత్తం నాశనం అయితే అయిపోతుందండి. మనం మార్కెట్లో రేట్లు పెరిగినట్టయితే మనకు తెలుస్తుంది, కానీ రైతు ఇంట్లో జరిగిన నష్టం అయితే మనకైతే ఎవ్వరికీ కూడా కనబడదు. కొన్నిసార్లు అతను ఏం చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లోనైతే రైతు అయితే బాధతో ఉంటాడు. ఇంకా మన కోసం పండించిన పంట తనకి కూడా మిగలకపోవడం అయితే చాలా బాధాకరం. ఇదైతే అది రైతు మాత్రమే అర్థం చేసుకుంటాడు. ఇదైతే చాలా బాధాకరం అండి. ఎందుకు అని అంటే వాళ్ళ పంట ఎంత వాళ్ళకు పెట్టుబడి పెట్టారు, ఎంత వాళ్ళకు లాభం వచ్చింది అనేది అయితే వాళ్ళకైతే తెలుసు, కానీ మనకు అలాంటివి ఏం తెలియదు. కాకపోతే వాళ్ళ బాధలు అనేటివి అది ఇంకా వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా ఇదైతే చాలా బాధాకరం అండి. రైతు కుటుంబంలో గమనించినమైన గొప్పతనం ఏంటి అంటే, రైతు కుటుంబంలో ఒక రైతు అంటే కుటుంబం మొత్తం అండి. ఆ రైతుకు సంబంధించిన కుటుంబంలో అతని భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, అత్తమామలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరైతే పంట కోసం అయితే చాలా కష్టపడతారు. ఒకరు నీళ్లు మోస్తారు, ఒకరు మందు వేస్తారు, పిల్లలు అయితే చిన్న చిన్న పనులు చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు కష్టపడితే కానీ ఒక పంట అనేది అయితే చేతులకైతే రాదు. ఇంకా కుటుంబం అంతా అయితే చాలా కష్టపడి అయితే ఒక గింజ పండించడానికైతే వాళ్ళైతే చాలా కష్టపడతారు. ఇంకా అదైతే మీ అందరికీ తెలుసు. ఇంకా రైతు పంట పండించేదాకా ఎంత బాధపడతాడో, ఎంత కష్టపడతాడో, మళ్ళీ పంట చేతికి వచ్చిన తర్వాత కూడా అదే కష్టం, అదే ప్రాబ్లంతోనైతే ఉంటాడు. ఇంకా పంట పండించడం ఒక భాగం అయితే అమ్మడం ఇంకొక భాగం అండి. ఇంకా అమ్మే వరకు రైతు పోరాటం అయితే ఆగనే ఆగదు. మార్కెట్లో కొన్ని రేట్లు, గ్రామంలో కొన్ని రేట్లు, కానీ రైతు మాత్రం పంట బాగుంది అంటే సంతోషిస్తాడు. ఎంత కష్టం చేసినా కొన్నిసార్లు అతనికి వచ్చే లాభం అతని శ్రమకు కూడా కాకుండానైతే ఉంటుంది. వాళ్ళు శ్రమకు ఫలితం కూడా రాదండి కొన్ని సమయాలలో. సో ఆ విధంగానైతే రైతులైతే చాలా బాధపడతారు. రైతు మనకు అన్నిటికంటే మంచి ధైర్యం. అదేంటి అంటే, రైతు ఎంత నష్టం చూసినా, ఎంత బాధ వచ్చినా రేపు మళ్ళీ పంట వేసే ధైర్యం మాత్రం కోల్పోడు. ఈ విషయంలోనైతే రైతు అయితే చాలా గొప్ప. అతనికైతే చాలా అంటే చాలా రుణపడిపోవాలి మనమైతే. అది రైతు హృదయ శక్తి. ఇలా ప్రపంచంలో ఎవ్వరు ఉండరండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక బిజినెస్ పెట్టినాం, ఆ బిజినెస్ ఈరోజు లాస్ అయిపోతే రేపు ఆ బిజినెస్ని క్లోజ్ చేసేసి మనం వేరే వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ బిజినెస్లో మళ్ళీ పెట్టుబడి పెట్టాం. అదే రైతు అయితే ఏం చేస్తారంటే, ఈ సీజన్లో ఒక పంట లాస్ అయినా కానీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ పంట వేస్తాడు. ఆ ధైర్యం అయితే రైతు అయితే కోల్పోడు. ప్రతి పంటలో అతనికి భవిష్యత్ అయితే కలలు కంటూనే ఉంటాడు. ప్రతి పంటలో నాకు ఎంతో కొంత లాభం వస్తుందని అయితే కలలైతే కంటాడు. పంట పండితే కుటుంబం నవ్వుతుంది, పంట పాడైతే కష్టం అయితే ఇంకా చాలా పెరిగిపోతుంది ఆ కుటుంబానికి అయితే. కానీ అతను మాత్రం ఎప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటూనే ఉంటాడు. ఇంకా ఆ ధైర్యం మన దేశంలో నిలబడే బలం అదైతే రైతుకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓకేనా? ఇంకా ఆ ధైర్యమే ఈరోజు మనందరం ఒక 3 పూటలు తిండి తింటున్నామంటే కారణం అయితే రైతు. మనం కేవలం పైసలే పెట్టి అయితే మనం కొనుక్కుంటున్నాం అనుకుంటున్నాం, కానీ రైతు చెమట చుక్క ద్వారానే ఈరోజు అయితే మనమైతే ఇంత సంతోషంగా మనం ఉండడానికి కారణం, కడుపు నిండా తిండి తింటున్నాం అంటే కారణం అయితే రైతుయే. ఇంకా రైతుకైతే మనం ఎంత చెప్పినా తక్కువే. ఇంకా
మనం రైతుల కోసం చేయాల్సింది ఏంటంటే అసలు రైతు మనకు అన్నం పెడతాడు, మనమైతే అతనికి మినిమం గౌరవం అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరినీ కోరుకునేది ఏంటి అంటే మనకు పెట్టే తిండి రైతు పెడుతున్నట్టే, ఇంకా మనం మినిమం వాళ్ళకు రెస్పెక్ట్ అనేది అయితే కంపల్సరీ ఇవ్వాలండి. రైతు కష్టం గుర్తించాలి ప్రతి ఒక్కరైతే. పంట బీమా, ప్రభుత్వ పథకాలు, రేట్లు ఇవన్నీ అతనికి తెలియజేయాలి. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళకు చెప్పండి. చాలా ఉన్నాయండి పంటకు సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. ఏంటి అంటే లోన్సే కానివ్వండి, భూమికి సంబంధించిన డీటెయిల్సే కానివ్వండి, కొన్ని భూములలో కొన్ని పంటలే పండుతాయండి. రైతులు చాలామంది కొంతమందికి ఏంటి అని అంటే మా భూమిలో ఏదైనా పండుతుంది అనే ఆలోచనతో పంటలు పెట్టేసి నష్టపోతూ ఉంటారు. ప్రభుత్వంలో ఒక ఆప్షన్ కూడా ఉందండి. మన భూమిని మనం కేంద్రాలు ఉంటాయండి. భూమికి సంబంధించిన మట్టిని తీసుకెళ్ళి మనం గవర్నమెంట్లో పరీక్ష చేయించుకుంటే ఆ భూమిలో ఎలాంటి విత్తనాలు వాడాలి, ఎలాంటి పంట పెట్టాలి అనేది అయితే వాళ్ళైతే మనకైతే వివరాలు అందిస్తారు. అలాంటి మనం తెలుసుకొని కొద్దిగా ముందు స్టెప్ వేస్తే ఏమవుతుందంటే మనకు కొంత పెట్టుబడి అనేది తక్కువై మనకైతే వచ్చే లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటివి చాలామందికి తెలియదు. మనమైతే మన ఛానల్ ద్వారానైతే తెలియజేయడానికైతే నేనైతే ముందుకు వస్తున్నా. ఇంకా రైతు కష్టం గుర్తించి కొన్ని ప్రభుత్వ పథకాలే కానివ్వండి, బీమాలే కానివ్వండి, వాళ్ళకైతే తెలియజేసే ప్రయత్నం మినిమం మనం చదువుకున్న వాళ్ళం మనమైతే తెలియజేద్దాం. ఇంకా రైతు ఎదుర్కొనే సమస్యలకు మనం తోడుగా నిలబడాలి. రైతు నవ్వితే దేశం మొత్తం నవ్వుతుందండి. రైతు ఆరోగ్యంగా ఉంటే దేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు అని అంటే రైతు బాధపడితే మనం కడుపు నిండా తిండి తినలేమండి. రైతు హ్యాపీగా ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాం. ఇంకా చివరిగా ఒక మాటనైతే చెప్పదలుచుకున్నా, రైతు చేతిలోనే దుమ్మే మనకు బంగారం అండి. రైతు కష్టపడే దుమ్ము ఉంటుంది కదండి, అదే మనం బంగారంగానైతే భావించాలి. రైతు కడుపులోని ఆకలే మనకు ఆలోచన అండి. రైతు చెమట చుక్కే మనకు జీవనం. రైతు కడుపులో ఎంత ఆకలి ఉన్నా కానీ మనం తిండి తింటేనే మనకంటూ కొన్ని పనులు చేయాలనే ఆలోచన వస్తుంది. అదే మన కడుపు మాడింది అనుకోండి, ఏం వర్క్ కూడా మనమైతే చేయలేము. కడుపు నిండా తిండి తింటేనే మనమైతే ఏం పని చేయడానికైతే ముందుకైతే వెళ్ళగలుగుతాం. సో రైతుకైతే మన అందరం అయితే రుణపడిపోతాం. ఇంకా మనకు భోజనం పెట్టే మన అన్నదాతకు మన హృదయపూర్వక ధన్యవాదాలే కాదండి, మన ప్రేమ మన పక్కన ఉండటం కూడా అవసరమే అండి. మన ప్రేమతో పాటు వాళ్ళు మన పక్కన ఉండడం కూడా మనకైతే చాలా అవసరం. రైతు బలంగా ఉన్నప్పుడు దేశం అయితే బలంగా ఉంటుంది. మన అన్నదాతలకైతే నమస్కారం, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే మనం ఒక జాబ్ చేయడానికి పోయేస్తే సార్ అని అయితే మనల్ని అయితే అంటారు కదా, అదే రైతులు కష్టపడి పొలాలకు వెళ్ళేస్తే వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరండి. మనం ఎంతో మనకంటే ఎక్కువనే రైతుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అయితే మన వంతుగా మనమైతే గౌరవించుదామండి. ఓకేనా? మరి మీరందరూ అర్థం చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఎవరినైతే తప్పుగా ఉద్దేశించి అయితే తీసిన వీడియో అయితే కాదండి. నాకు నా కళ్ళతోని చూసిన కొంతమంది రైతుల బాధను చూసిన నేను. సో నాకు తెలిసిన విధంగా నేనైతే వీడియో రూపకంగా నాకు చెప్పాలనిపించేది చెప్పిన. ఇంకా ఓకేనా? మరి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా జై జవాన్ జై కిసాన్.